హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోక్ సింగర్ మంగ్లీ గారి బర్త్డే వివాదాస్పదంగా మారిపోయింది. అక్కడ డ్రగ్స్, గంజాయి, పర్మిషన్ లేని మద్యపానం మొత్తం దొరికిందని చెప్పేసి వాటి మీద రైడ్ అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. సో మొదటి నుంచి కూడా డ్రగ్స్ నిర్మూలిత మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ విధంగా చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు ఇటువంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోవడం, అంతకుముందు రేవ్ పార్టీ లాంటివి చూస్తాం. సో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ బర్త్డే పార్టీ జరిగింది, రైడ్ నిర్వహించారు. అక్కడ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ దొరికినట్టు చెప్తున్నారు. అండ్ మద్యపానం కూడా పర్మిషన్ లేని బ్రాండ్స్, అవన్నీ కూడా యూఎస్ బ్రాండ్స్, మన డీజే పెట్టేశారు. సో వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు డ్రగ్స్ సంబంధించి వాళ్ళ మొత్తం బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వాటికి కూడా సంబంధించి టెస్టులు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? అంటే తెలంగాణలో ఆల్రెడీ డ్రగ్స్ నిర్మూలిత రాష్ట్రంగా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు, ఒకవైపు ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటమ్మా, నేనేమంటున్నానంటే మంగ్లీ గారంటే వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్. అవును, ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎస్సీబీ ఛానల్ చైర్మన్ చేశారు. అవును, అంటే దేవుడు భక్తురాలు, దేవుడు భక్తురాలు, ఏడుకొండలవాడి భక్తురాలు కదా. తెలంగాణ ఆమెకి గవర్నమెంట్ మంచి గౌరవం ఇచ్చింది. ఇలాంటప్పుడు డ్రగ్స్ని మాఫియా, డ్రగ్స్ అనే మాఫియాని తరిమి కొట్టాలా బాధ్యత ఉందా ఆమెకి, లేకపోతే బర్త్డేలోనే ఫారెన్ బ్రాండ్స్ ఇవన్నీ తెచ్చుకోవచ్చా అనేది ప్రశ్న ఆమెకే వదిలేస్తే బెటర్. జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఆమెకు అదే నేర్పించారా? ఆమెని ఒక పెద్ద మనిషిగా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా, మొత్తం టోటల్గా ఒక మంచి సింగర్గా, మరి అన్ని దేవుని భక్తు సాంగ్స్, శివుడు సాంగ్స్ అన్ని పాడుతున్నామే, బోనాల్ సాంగ్స్ ఈమె పాడుతుంది, దేవుడి కోసం అన్ని పాడుతున్నప్పుడు మరి ఈ విధంగా ఆమె బర్త్డే అంటే ఏ గుడిలోనో ఆధ్యాత్మిక కేంద్రంలోనో 10 మందికి అన్నదానం పెట్టో, 10 మందికి మంచి చేస్తూ చెయ్యాలి తప్ప మరి పాడిన బ్రాందీ, మరి ఇలాంటి గంజాయి అవన్నీ పెట్టుకొని మరి పెట్టొచ్చా అనేది ప్రశ్న ఆమెకు వదిలేస్తున్నా. మరి తెలంగాణ గవర్నమెంట్ మరి నిర్మూలిస్తాను అన్నమాట మంగ్లీ గారికి ఎక్స్క్యూజ్ అవుతుందా? అది సెలబ్రిటీ కదా, అక్కడ ఉన్న వాళ్ళు సెలబ్రిటీలు కదా, వాళ్ళని పూర్తిగా వదిలేస్తారా? ఇంతకుముందు అసలు ఎంతమందిని అరెస్ట్ చేసాం, ఎంతమంది జైలుకి పంపాం, ఎంతమందికి పీడీ యాక్ట్ పెట్టాం, ఎంతమందిని మనం నాన్ బెయిలబుల్ పెట్టాం, ఇప్పటికీ ఏమి లేదు. వస్తున్న వాళ్ళందరూ దొరుకుతున్నారు, వెళ్ళిపోతున్నారు, దొరుకుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఎందుకంటే మనం గట్టిగా కేసు పెడితేనే అవుతుంది. సెలబ్రిటీస్ని లోన్ వేయాలి. ఎవరైతే పట్టుకున్నారో పేదవాడిని లోన్ వేయడం కాదు, సెలబ్రిటీ లోన్ వేయాలి. సెలబ్రిటీని జైలుకు పంపాలా. సెలబ్రిటీ అనేవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే తీసుకెళ్ళి లోన్ వేయాలా. అప్పుడు కిందన ఉన్నవాడికి, పేదవాడికి, మధ్యతరగతి వాడికి భయం వేస్తుంది. అంత పెద్ద గొప్పవాడినే లోన్ వేశారు నేనేమాత్రం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గొప్పవాడికి ఒక రాజ్యం, పేదవాడికి ఒక రాజ్యం. పేదవాడిని చంపని కొడతారు, గొప్పవాడి దగ్గర చేతులు కట్టుకుంటారు. ఇదా నడుస్తుంది చట్టం అని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, ఈ పరిస్థితులు మరి అన్ని దిక్కలా ఉన్నాయి. మరి వైసీపీకి ఓటు వేయండి అని అడిగిన ఆమె, తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నది ఆమె, మంగ్లీ గారే. ఇది టాప్ సింగర్ ఇంత ప్రపంచంలోనే టాప్ తెచ్చుకున్న ఆమె. ఈరోజు కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన ఆమె. మరి ఏం నేర్పించారు ఆ పార్టీలు ఆమెకి? బర్త్డే చేసుకోవడం తప్పనట్లే, బర్త్డే చేసుకోవడంలో మంచి చేసి చేసుకోండి. 10 మందికి అన్నం పెట్టండి, 10 మందికి ఆదరించండి, ఒక లేని వాళ్ళకి పళ్ళు ఇవ్వండి. లేదనుకుంటే మొత్తం టోటల్ ఆధ్యాత్మిక కేంద్రంలో మీరు చేసుకోండి తప్ప 10 మంది చెడిపోయే విధంగా, 10 మంది పాడైపోయే విధంగా ఫారెన్ స్కాచ్లని, బ్రాందీలని, మనం ఈరోజు డ్రగ్స్ అని ఇవన్నీ తీసుకొచ్చి మనం అరెస్ట్ పోలీసులు కేసు పెట్టారని చూసాం, సోదరుడి మీద, ఆమె మీద. అంటే ఎంత దాకా కరెక్ట్? అంటే మనకి డబ్బు వచ్చింది, దేవుడు డబ్బు ఇచ్చాడు, దేవుడు మన నోరిచ్చాడు, దేవుడు వాయిస్ ఇచ్చాడు, దేవుడు పేరు మొత్తం టోటల్గా మనకు మంచి ఇది ఇచ్చి పలుకుబడి ఇచ్చాడు. పలుకుబడిని మంచిగా ఉపయోగించాలి, చెడుకు ఉపయోగించకూడదు. ఇది మంగ్లీ గారికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు మంగ్లీ గారికి సపోర్ట్ చేసి ఈ కేసు మాఫీ చేస్తారా, లేదు అంటే దాంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ముందు లోన్ వేస్తారా అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చెప్పాలా. అంటే గవర్నమెంట్ ఎలాగుంటుందంటే ఈ 2 గవర్నమెంట్లు అంతే ఉన్నాయి. ఉన్న వాళ్ళకు ఒకలాగా ఉంది, లేని వాళ్ళకు ఒకలాగా ఉంది. లేని వాళ్ళకి రోడ్డు మీద కూర్చోబెట్టి నడి రోడ్డు మీద లాఠీలతో కొడతారు.
ఉన్న వాళ్ళకి చేతులు ఇప్పించి బెంచ్ కార్లు పంపిస్తారు. ఇది చట్టం ఎక్కడైనా డివైడెడ్ చెప్పట్లే. ఓకే. చట్టంలో అందరికి ఒకటే అని ఉంది, కానీ వీళ్ళు డివైడ్ చేస్తున్నారు చట్టాన్ని వీళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఆంధ్ర అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. నాట్ ఓన్లీ నేను ఎవరు అక్కడ దాంట్లో అగ్రకులాలకు వేరేగా ఉంది, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీకి ఒకలాగా ఉంది. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నవాళ్ళైతే వాళ్ళకి అక్కడ ఒక రాచమర్యాద ఉంది, లేని వాళ్ళైతే నడి రోడ్డు మీద కూర్చోబెడతారు కడ్రాయతో. ఓకే. ఇలాంటి నడుస్తున్న ఈ చట్టంలో న్యాయం జరుగుతుందా లేదా అనేది ప్రజలు నిర్ణయించాలా. ఆమె పాడే పాటలకు, ఆమె ఆడే ఆటలకు, ఇవాళ బర్త్డేకు, ఇవాళ దొరికిన ఆటలకు, కేసు రిజిస్టర్ అయిన దానికి సమాధానం ప్రజలు చెప్పాలా. గవర్నమెంట్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, ఏం నిలబడుతుంది అనేది మనం చెప్పాలా. దానికి వైసీపీకి సంబంధం ఉంది అంటానికి ఆమె వైసీపీ నాయకురాలే కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి వాళ్ళకి ఇచ్చారని ఆ రోజు కూడా నేను తప్పని చెప్పాను. ఓకే. ఆమెకి ఇవ్వటానికి దేవుణ్ణి అవమానించినట్టే అని చెప్పా. ఇప్పుడు కూడా నేను అదే కట్టుబడి ఉంటా. ఆ రోజు నేను మాట్లాడిన మాట ఎస్సీబీ చైర్మన్గా ఆమెకి ఇచ్చిన దానికి ఈ రోజు మనం టోటల్గా ఈ రోజు చేసిన దానికి దేవుణ్ణి అవమానించినట్టే అని చెప్పాను. నేను తప్పు అన్నాను. ఈ రోజు మరి చేస్తున్నవన్నీ ఏంటి? మమ్మల్ని బర్త్డే చేసుకోవడం తప్పని చెప్పట్లా. కనుక ఇలాంటివన్నీ కూడా మరి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇలాంటి వాళ్ళ మీ దగ్గర ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇలాంటి వాళ్ళ మీరు మొత్తం అందరినీ కూడా మొత్తం టోటల్గా మంచి సింగర్లు చేసి మీరు అది దాన్ని అన్నులు మీరా? ఇది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో వినాలా. దానికి విని వాటిని బట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా, ప్రజలు సపోర్ట్ చేస్తారా చేయరని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ గారికి డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, మొత్తం టోటల్గా బెంజులు మరి ఏది కావాలంటే అవి ఉన్నాయి. ఎక్కడైనా సరే ఇప్పుడు వస్తే మంగ్లీ గారు ఏం చెప్తే అది వచ్చే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈరోజు ఆమె ఏం చెప్పినా నడుస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఓకే. తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైనా నించుంటారు ముందు ఆ స్టేజ్లో ఆమె ఉంది కనుక ఆమె మీద పోయి ఆమెను అరెస్ట్ చేస్తారా లేదనేది వెయిట్ చేసి చూడాలి. ఇది పోలీసులతో కూడా సార్ వాగ్వివాదానికి దిగింది, వీడియోలు ఎందుకు తీస్తున్నారంటూ ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ కొట్టలేదు. సంతోషించండి. చెప్తున్నాను కదా, యాజ్ అ టాప్ లెవెల్లో ఉంది కాబట్టి అందుకని మనము ఈరోజు ఆమె టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఆ లెవెల్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఆమెకి ముందు వాళ్ళు పోలీసు వాళ్ళ ముందు ఉన్నారు ఎవరు అనేది ఆమెకు అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే టాక్ టు మీ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ టాక్ టు మీ మోడీ గారు, ఐఎమ్ టాక్ టు మీ జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ టాక్ టు మీ చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ టాక్ టు మీ కేసీఆర్ గారు. మీకు అర్థమైందా? వీళ్ళ కింద వాళ్ళతో ఎవరితో టాక్ టు మీ డీజీపీ అంటే ఆ పరిస్థితుల్లో ముందు కాబట్టి ఇది కరెక్టా కాదా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఈ డ్రగ్స్, ఈ మందులు ఇవన్నీ కరెక్టా కాదా అనేది ఇది కేసీఆర్ గారు అందరూ చెప్పాల్సిన బాధ్యత ఉంది. రాజకీయ నాయకులు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఆమె చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఒక దేవుడు ఆధ్యాత్మిక కేంద్రానికి ఒక చైర్మన్గా చేసిన ఆమె ఈ విధంగా ఇక్కడ చేస్తే మరి రేపు ప్రజలకు మనం ఏం చెప్తున్నాం? సనాతన ధర్మం ఏం చెప్తున్నాం? హిందూ ధర్మాన్ని ఏం చెప్తున్నాం? ఇప్పుడు మాట్లాడాలి. హిందూ ధర్మం మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడాలి. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రం ఏడుకొండల వాడి కూడా కలుషితం అయిందా? ఈమె చైర్మన్గా పెట్టి కలుషితం అయిందా? దానికి ఇప్పుడు హిందువులు మాట్లాడాలా. హిందూ రాజ్యం అన్న వాళ్ళు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతానంటే ఆషాఢం కోసం ఆమె సాంగ్ పాడుతుంది, అన్నీ పాడుతుంది, కొన్ని నాటిలో కాంట్రవర్సీలు కూడా అయ్యింది. కనుక ఆమె ఇప్పుడు మాట్లాడితే తేలుతుంది. కనుక వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. కనుక ఆమె దానికోసం ఏం సమాధానం చెప్తుందో వెయిట్ చేసి చూడరా. మళ్ళీ అగైన్ మళ్ళీ చెప్తున్నాం, బర్త్డే తప్పు కాదు. బర్త్డే చేసేటప్పుడు 10 మందికి ఉపయోగం. మన జన్మ 10 మందికి ఉపయోగపడాలి. మన పుట్టిన దినం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మన పుట్టిన దినం 10 మంది, మనకు దేవుడు ఇచ్చిన వరం, మనకు వాయిస్ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, పరపతి ఇచ్చాడు, పలుకుబడి ఇచ్చాడు. ఆ పలుకుబడి 10 మందికి సర్దే విధంగా ఉండాలి తప్ప 10 మంది పాడయ్యే విధంగా, 10 మంది మన డ్రగ్స్లో పాడైపోయే విధంగా, పిల్లలు ఇబ్బంది పడే విధంగా చేస్తే మన జన్మం ధన్యం కాదు.